జస్ట్ ఇప్పుడు చూసానండి. ఫ్రైడే రిలీజ్ మూవీ సింగిల్ లాస్ట్ సింగిల్ అని శ్రీ విష్ణు గారిది. అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు అంటే స్క్రీన్ మీద కూడా పడింది. అంటే ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అడ్రస్ మన శ్రీ విష్ణు గారు చాలా 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 బాగుందండి. అంటే కార్తిక్ రాజు డైరెక్టర్ గా స్క్రిప్ట్ తీసుకున్నది అండ్ డైరెక్ట్స్. అంటే ఈ సినిమా సెకండ్ టైం చూస్తే ఇంకొంచెం ఆ డైరెక్ట్స్ లో డెప్త్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుందండి. అంటే సినిమా మొత్తం మీమ్స్ తో నిండిపోయింది కదా, మెయిన్ స్టోరీ చూసినట్టు అనిపించిందా మరి మీకేమైనా? ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అప్డేట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫన్ గానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకే ఇంత ఉందన్న నేను సెకండ్ టైం చూస్తే ఇంకా ఇంకొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది సినిమా. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కేతికా శర్మ ఇవానా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇద్దరిది, అమ్మాయిలది. చాలా ఇవానా గారిది కావచ్చు కానీ మన కేతికా శర్మ గారి కానీ చాలా క్యూట్ గా ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళ పేరు స్టోరీ దేనిపైన డిపెండ్ అయింది, అంటే ఫుల్లీ కామెడీయా ఎంటర్టైన్మెంట్ దేనిపైన? త్రూ అవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ మంచి ట్రెండింగ్ డైలాగ్స్. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో మేమ్స్ పేజెస్ లో వచ్చే డైలాగ్స్ చాలా ఓవరాల్ గా మూవీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్. ఇది లవర్స్ అంటే మంచి హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్ బాగుంది. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్, కిషోర్ గారిది అండ్ త్రూ అవుట్ అంటే హీరోతో ఉంటే ట్రావెల్ క్యారెక్టర్ కొలిక్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారిది మంచి ఫన్ ఎంటర్టైనర్. పేరు డైలాగ్స్ విష్ణు గారు అంటేనే మనకి వల్గర్ గా కనిపించే డైలాగ్స్, డబుల్ మీనింగ్ గా కనిపించే డైలాగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ మూవీలో పాత మూవీస్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? మరీ అంత ఎక్కువ వల్గర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇట్లా మరీ అంత లేకుండా ఉన్నాయి. బాగుంది.